ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లక్ష్మీపార్వతి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కాసేపటి క్రితమే వర్మ వెన్నుపోటు సాంగ్ రిలీజ్ చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? నాకు నిజంగానే ఆ పాట వింటున్నంతసేపు కలో నీళ్ళు వచ్చాయమ్మా. ఎందుకంటే ఆయన బాధంతా ఆ రోజు నేనే కదా చూశాను. ఇప్పుడు ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వీళ్ళెవరికి తెలియదు ఆయన చివరి క్షణాల్లో ఎంత బాధపడ్డారు అనేది, ఎంత అవమానపడ్డారు అనేది. అది ప్రత్యక్షంగా చూసిందా నేను. ఇప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాస్తవం ఏంటనేది. అయితే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కానీ చెప్పకపోవచ్చు, కానీ ఆ బాధని కళ్ళకు కట్టినట్టుగా ఆయన ఆ పాట రాశారమ్మా. చాలా బాగా నేను కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, అంత కదిలిపోయాను నేను. అయితే లక్ష్మీపార్వతి గారు, ఇప్పుడు ఈ పాటకు సంబంధించి చంద్రబాబు గారు ఏ విధంగా స్పందిస్తారు అనుకోవచ్చు? ఏమో ఆయన ఎలా స్పందిస్తారు, ఆయన ఎప్పుడు స్పందించరు కదా. వాళ్ళను ఉసిగొలుపుతూ ఉంటారు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీలో గుడ్డిగా చంద్రబాబుని భుజాన్ని మోసే వాళ్ళు ఉన్నారు, లేదు అవకాశవాదం ఏదో పదవి ఇస్తాడనే ఆశతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు పాటను తిట్టడం అంటే ఎన్టీఆర్ను విమర్శించడమే వాళ్ళు కూడా. అందువల్ల చంద్రబాబు నాయుడు చేశాడనో లేకపోతే ఆయన అక్కడ ఎవరి పేరు చెప్పలేదు ఆ పాటలో, అది కూడా గమనించాలి. మొత్తం కుటుంబాన్ని చూపించారు, నన్ను చూపించారు, ఆయన్ని చూపించారు, అందరూ ఉన్నారు. అందువల్ల రేపు సినిమాలో ఏం జరుగుతుందో మనం చూద్దామమ్మా. అయితే లక్ష్మీపార్వతి గారు, ఇప్పుడు వర్మ చేసేటటువంటి సినిమాలో మొత్తం ఎన్టీఆర్కి సంబంధించి మొత్తం నిజాలే తీస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? ఆయన అయితే తిరుపతిలో ఎన్టీఆర్ గారిని ప్రమాణం చేసి చెప్పారు, నేను లక్ష్మీపార్వతి గారిని కూడా కలవను, అసలు ఆమె వర్షం కూడా నేను తీసుకోనని చెప్పారు ఆయన. నేను అదే చెప్పాను, నన్ను అసలు కలవద్దండి, నాతో మాట్లాడొద్దు కూడా మీరు. అందువల్ల మీరు ఎన్టీఆర్ గారి మాటల్ని చివరిలో ఆయన ఏం చెప్పారో ఆడియోలు వీడియోలు ఎన్నో సాక్ష్యాలు ఇచ్చి వెళ్ళారు, వాటి ఆధారంతోనే తీయండి అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అదే సభలో. ఆయన కూడా అదే చెప్పారు, ఎన్టీఆర్ని ఒక దైవం కంటే ఎక్కువ ఆరాధిస్తున్నాను నేను, కనుక ఆయన జరిగిన అన్యాయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను, వాట్ ఈస్ ద ట్రూత్ అని. ఆ ట్రూత్ లో ఏముందో నిజానికి నాకు కూడా తెలియదు. వాళ్ళు భుజాలు దడుముకుంటున్నారేమో తెలుగుదేశం వాళ్ళు అనిపిస్తా ఉంది నాకు. అయితే లక్ష్మీపార్వతి గారు, వర్మ తీసేటటువంటి సినిమాలో లక్ష్మీపార్వతి క్యారెక్టర్కి సంబంధించి ఒక నెగిటివ్గా ఏవైనా సన్నివేశాలు తీసినట్లయితే మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నాకు నెగిటివ్ గా తీయటం అంటే ఎన్టీఆర్ గారికి నెగిటివ్ గా తీయటమే. అది లాస్ట్ మినిట్ వరకు ఎన్టీఆర్ గారు నా మీద ఏం చెప్పారో అది కూడా తీసుకోవాలిగా పరిగణలోకి, అంతే కదా. చివరి ఇంకా 10 రోజుల ముందు చనిపోతానుగా కూడా ఆయన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా లక్ష్మీపార్వతి గురించి ఏం చెప్పారు, చంద్రబాబు గురించి ఏం మాట్లాడారు, తన కుటుంబ సభ్యుల గురించి ఏం మాట్లాడారు, ఇన్ని ఉన్నాయి కదా. ఆయన అందరికీ ఒక సాక్ష్యాన్ని ఇచ్చి వెళ్ళారు, ఊరికే వీళ్ళు చేసిన మోసాలను తలవంచుకొని వెళ్ళిపోలా మహానుభావుడు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆడియో వీడియోలు అన్నిటి ద్వారా ఓపెన్ గాని ఈ తెలుగు ప్రజలకు ఇచ్చే వెళ్ళారు. కాకపోతే ఎవరికి ధైర్యం లేదు వారిని చెప్పటానికి ఇన్నేళ్లుగా. అందువల్ల ఈ అవకాశవాద రాజకీయాల్లో, అదేవిధంగా ఈ సమాజంలో ఒక స్త్రీకి జరిగిన అన్యాయం కంటే ఒక మహానుభావుడికి జరిగిన అన్యాయం గురించి నేను ఎక్కువ బాధపడతా ఉన్నాను. దాన్ని చెప్తానని చెప్పి ఈరోజు ధైర్యంగా ఆయన వర్మ గారు బయటకు వచ్చారు. అందువల్ల చూడాలి, నిజంగా కూడా ఎన్టీఆర్ జరిగిన అన్యాయాన్ని ఆయన నిజంగా చూపించగలిగితే అందులో లక్ష్మీపార్వతికి న్యాయం కూడా ఉంటుంది. అందువల్ల నేను ఎందుకు మాట్లాడాలి? అయితే రైట్ అమ్మా, ఇప్పుడు మనం చూస్తున్నాం వర్మ సాంగ్ రిలీజ్ చేశారు. అదేవిధంగా ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి మిమ్మల్ని అసలు కలవడం జరిగిందా, లేదంటే వర్మ ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నారో? ఇంతవరకు లేదమ్మా, ఆయన నన్ను కలవలేదు. తిరుపతిలోనే ఓపెన్ గాని ఇద్దరం చెప్పుకున్నాం, మీరు చూసే ఉంటారు, ఆ విజువల్ చూడండి. లక్ష్మీపార్వతి గారితో నేను సంప్రదించానని ఆయన చెప్పారు, అదేవిధంగా నేను చెప్పాను, నన్ను అసలు కలవద్దండి మీరు ఎన్టీఆర్ గారు చెప్పిన వాటిని మీరు యాస్టీజ్గా తీయండి అని నేను చెప్పడం జరిగింది. మరి అందుకని ఆయన ఇప్పటి వరకు నాకు ఫోన్ చేయటం కానీ కలవటం కానీ చేయలేదమ్మా.
రైట్ లక్ష్మీపార్వతి గారు, మరికొద్ది రోజుల్లో బాలకృష్ణ గారు నిర్మించేటటువంటి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో మీ పాత్రకు సంబంధించి ఏమైనా నెగిటివ్ రోల్గా అటువంటి క్యారెక్టర్ ఉంటే గనక మీ స్పందన ఏ విధంగా ఉంటుంది? నాకు తెలిసి ఎన్టీఆర్ ఫస్ట్ దాంట్లో నాకు అసలు నా పాత్రే లేదమ్మా, లేదు. ఎందుకంటే సినిమా రంగం వరకు అది క్లోజ్ అవుతా ఉంది కథానాయకుల్లో. మరి సెకండ్ భాగం ఆయన పొలిటికల్ గా తీసినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల అప్పుడు స్పందిస్తాను అట్లాంటిది వచ్చినప్పుడు. ఇప్పటికి నా రోల్ లేదని తెలిసింది కనుక దాని మీద ఏం మాట్లాడాను. ఓకేనా? అయితే లక్ష్మీపార్వతి గారు, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏంటంటే ఎన్టీఆర్కి సంబంధించి పూర్తి జీవిత చరిత్ర ఒక లక్ష్మీపార్వతి మాత్రమే సినిమా తీస్తారు, నిజాలు మాత్రమే అందులో ఉంటాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇన్ ఫ్యూచర్ మీరేమైనా అలాంటి చిత్రం తీసే ఉద్దేశం ఉందా? ఒక్కటి మాత్రం చెప్పగలను, 2 పార్ట్స్ ఆయన బయోగ్రఫీ ఏదైతే రాశానో నాకంటే అథారిటిక్ పర్సన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరు. అంటే అంత అథారిటీగా నేను ఫస్ట్ పార్ట్ స్వయంగా ఆయన చెప్తుంటే రాసినటువంటి బుక్ అది. 2వ పార్ట్ స్వయంగా నేను ఆయనతో ఉండి అనుభవించినటువంటి అనుభవాలను రాసినటువంటిది. అందువల్ల 2 కూడా నేను రాసిన వాటికి నిజమైనటువంటి విలువ ఉంది. నిజమైన వాస్తవ చరిత్ర ఈ 2 పుస్తకాల్లోనే ఉంది. మిగిలిన ఎవరు రాసినా కూడా దానికి అంత అథారిటీ మాత్రం లేదని చెప్పగలను. ఇక సినిమా తీసేంత ఇది నాకు లేదు. నిజంగా అవకాశమే నాకు ఉంటే, ఫైనాన్షియల్ గా నేను అంత బలంగా ఉంటే, ఇప్పుడు కాదు 96లోనే నాకున్న వేదన బాధ అట్లాంటిది. ఆ రోజే సినిమా తీసి నేను వీళ్ళ పాపాలన్నీ కూడా బయట పెట్టి ఉండేదాన్ని. బ్యాడ్ లక్ ఏంటంటే నాకు దేవుడు డబ్బు ఇవ్వలేదు, పోరాడే శక్తి ఇచ్చాడు కానీ ధనం ఇవ్వలేదు. అందుకనే రాయగలను కానీ నేను సినిమా తీయలేనమ్మా. రైట్ లక్ష్మీపార్వతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ భావాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.